అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జతుషాన వరల్డ్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ మేము గుడికి వెళ్ళడం జరిగిందండి. ఉపమాకి ఏకాదశి కదా, గుడికి వెళ్ళడం జరిగింది. షాన్వి ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొని ఇచ్చానండి. ఇదిగోండి, ఈ మార్గంలోనే గుడికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇలా పైకి ఎక్కాలి అప్ అనేది. ఇదిగో ఈ మార్గంలో వెళ్తున్నాం మేము కూడా గుడికి. ఇదిగోండి, తర్వాత స్టెప్స్ ఉంటాయి స్వామివారి గుడికి లోపలికి వెళ్ళడానికి. క్రౌడ్ అనేది కొంచెం తగ్గింది మేము వెళ్ళే టైంకి. ఇదిగోండి, గంట స్తంభం ఇలాగా భక్తులందరూ పూజ అనేది చేస్తున్నారు ఆ కల్కి స్వామికి. కల్కి స్వామి అని అంటారంట ఇక్కడ గుడిని. ఈ వెంకటేశ్వర స్వామిని, ఆపద్మొక్కుల అనాథ రక్షక వైకుంఠ స్వామిని, గోవింద స్వామిని అందరూ ఏ రకంగా పిలుస్తారు. ఇదిగోండి, కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ హోమం అనేది జరిగింది. ఇవ్వండి, అలా కొంచెం ముందుకెళ్తే మీరు కూడా గోదాదేవిని అనేది దర్శనం అనేది చేసుకోండి. మీరు కూడా వీడియో అనేది చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లోపల వీడియో అనేది నాట్ అలౌడ్ అండి, అందుకే బయట మాత్రమే తీసాను వీడియో. అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ స్వామివారి దర్శనం అనేది మీరు కూడా చేసుకోండి. పురాతనమైన గుడి ఇది. వడ్డాదిలోని, విశాఖపట్నం జిల్లా వడ్డాదిలో ఉందండి గుడి. ఇక్కడ 5 రోజులు సంబరం అనేది జరుగుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం గుడికి అనేది. ఈ గుడికి ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి, ఇక్కడ రాసి ఉంటుంది మనకి 152వ కళ్యాణ మహోత్సవం. అంటే 152 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఉపమాక వెంకటేశ్వర స్వామికి. ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి సంవత్సరం మీరు కూడా చూడడం జరుగుతుంది. అలా కొంచెం ఇక్కడ ఎవరికైనా భక్తులు గోదాదేవి కోరికలు కోరుకున్నా ఇక్కడ తీరుతాయి. అలాగే కేశఖండని కూడా జరుగుతుంది ఇక్కడ గుడిలోని. గోదాదేవిని ఒకసారి మీరు కూడా దర్శనం చేసి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి తర్వాత అలా కొంచెం ముందుకు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మీరు విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తున్న విగ్రహాలు, కళ్యాణం చేసే విగ్రహాన్ని దర్శనం చేసుకుంటూ. ఓకే అండి, బాయ్. ఓకే, బాయ్.